శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మార్చి 22, 2026 స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి చవితి, రాత్రి 9:16 వరకు, ఉపరి పంచమి, వారం ఆదివారం, నక్షత్రం భరణి, రాత్రి 10:42 వరకు, ఉపరి కృత్తిక, యోగం వైధృతి, మధ్యాహ్నం 3:42 వరకు, ఉపరి విష్కుంభ, కరణం వణజి, ఉదయం 10:36 వరకు, భద్ర, రాత్రి 9:16 వరకు, ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:17 నుండి 7:46 వరకు. అభిజిత్ కాలం పగలు 11:50 నుండి 12:39 వరకు. వర్జ్యం ఉదయం 9:27 నుండి 10:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుండి 5:30 వరకు. రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:19 వరకు. కుళిక కాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:45 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:10 నుండి 8:36 వరకు. సంగమకాలం ఉదయం 8:36 నుండి 11:02 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:02 నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:53 వరకు. ఆబ్దిక తిథి చైత్ర శుద్ధ చవితి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:19 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:19 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:50 వరకు. నిశీధి కాలం రాత్రి 11:50 నుండి 12:38 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:22 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రరాశి మేషం, సూర్యరాశి మీనం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మిథున రాశి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
కర్కాటక రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దూరపు బంధువుల నుంచి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సింహరాశి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. రుణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కన్యా రాశి. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వల్ల అనుకున్న పనులు వేగంగా పూర్తి చేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. తులారాశి. సోదరుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృత్తి వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ధనుస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చేయలేరు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. మకర రాశి. బంధుమిత్రులను కలుసుకొని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుంభరాశి. సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీనరాశి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఇవి రాశిఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.